నమస్తే, టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్ర స్థాయిలో పెద్ద పదవులు ఉన్నోళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగా, సోషల్ మీడియా కార్యకర్తలాగా ఒక రకమైనటువంటి జిగుప్సాకరమైన భాషతోటి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అనే దాని మీద ఈ వీడియో. ఇది రఘురామ నీకు ఇది తగునా అంటూ చెప్పే ఈ విశ్లేషణలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో వారు రీసెంట్గా ఒక చిన్న పాప మీద మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దిగ్గజాలైనటువంటి రాజకీయ నాయకులు, అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ ఉద్దండులు వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా కార్యకర్తలు పిచ్చిలో పడి అబాసు పాలవుతున్నారనేది వాస్తవంగా చెప్పుకోవాలి. దీని గురించి మనం ఒక వీడియో సపరేట్గా చేస్తాం. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు వాళ్ళ ఆలోచన ద్వారా రాజకీయాలని కార్యకర్తలు వాళ్ళ చెలరేగే విధానాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ విషయానికి వస్తే దాని గురించి మనం మళ్ళీ సపరేట్ వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఈ విషయానికి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వంశీని పలకరించడానికి వచ్చినప్పుడు ఒక పాప ఏడుస్తూ గందరగోళంగా సెల్ఫీ కోసం ఏడుస్తుంటే దాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఫోటో సెల్ఫీ ఇచ్చి పరిస్థితి. ఇది నిజంగా చూడటానికి ఒకంత ఆనందంగాను ఒకంత భావోద్వేగానికి గురయ్యే విధంగా ఉన్నటువంటి వీడియో వాస్తవం. యాక్చువల్గా దీన్ని ఆ యొక్క ఎమోషన్ ని సాక్షి ఛానల్లో ప్రచురించుకోవటం, తర్వాత అమ్మాయితో ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇక వెంటనే సోషల్ మీడియా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పడగలు విప్పి బొసుగొట్టారు. సరే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నైనా అనండి, ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటున్నారు కాబట్టి. వైసీపీ కార్యకర్తల్లో కూడా ఏం తక్కువ తినలా, వాళ్ళు అబద్ధాలతో చెలరేగుతున్నారు. వాళ్ళ మీద చెలరేగండి. ఒక పాప ఏదో అభిమానంతో చక్కగా జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగింది, దగ్గర తీసుకున్నాడు. దాన్ని సాక్షి వాడు కొంచెం ఎక్కువగా చూపించుకోవడానికి ఆ పిల్ల ఇంటర్వ్యూ పెట్టాడు. దాన్ని తీసుకొని రకరకాలుగా ఆ పిల్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఒకడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఒకడు, పలానా బంగారం షాప్ ఓనర్ అని ఒకడు, జగన్మోహన్ రెడ్డి బంధువు అని ఒకడు, పిన్నెల రామకృష్ణారెడ్డి బంధువు అని ఒకళ్ళు, గందరగోళం ఆ పిల్లల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మాట్లాడటం ఇవన్నీ మనం చూస్తున్నాం. జిగుప్సాకరమైనటువంటి వీడియోలు. ఈ వీడియోలన్నీ చూసి మరి ఆయన ఒక్కసారి ఉప్పొంగిందో ఏమో ఆయనలో జగన్ మీద ఉన్న కోపం ఆయన పరిధిని దాటి, ఇంకా అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో, ఆయన పదవిలోంచి దించడం కోసం ఏం మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఆ ఊపులో తను ఒక డిప్యూటీ స్పీకర్నని, తను అనుకున్న కోరిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని, తను గెలిచానని, తనకు నచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉందని, తన బాధ్యతాయుతమైనటువంటి ఉప సభాపతి కేడర్లో ఉన్నానని మర్చిపోయి ఏమన్నాడు ఒకసారి మన వీడియో చూద్దాం. ఎవరో ఒక చిన్న బాలన్నటి పువ్వు పుట్టుగానే పరిమళించినట్టు అమ్మాయి మరి ఈరోజు మరి వచ్చింది. చాలా బాగా మంచి కుటుంబం అంట. 15,000 కోసం మరి అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చిన ఆ తీరు, ఈయన ముద్దాడిన తీరు, సరే అన్ని డ్రామాలన్నీ అందరికీ అర్థమైపోతున్నాయి అనుకోండి, అదంతా స్టేజ్ మేనేజర్ అని. బట్ ఆ ప్రయత్నం మరి నిజంగా సరే ప్రజలు ఇంకా తెంగరోళ్ళు అని చెప్పి ఆయన అనుకుంటాం. చూసారుగా, ఇది ఆయన దగ్గర మాట్లాడినా బాలనటి అమ్మాయి, బాలనటి చిన్న పిల్ల అండి. రఘురామకృష్ణరాజు గారు చిన్న పిల్ల, బాలనటి, పెయిడ్ ఆర్టిస్టు. అసలు ఆ పిల్ల నా మాట అనొచ్చా? మీ స్థాయిలో అనొచ్చా? ఆ పిల్ల ఏడుస్తా మాట్లాడే వీడియో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లోకేష్ గురించి కూడా చాలా మంది పిల్లలు ఏడ్చారు, ఫోటోలు దిగారు, గందరగోళం చేశారు. ఒక ఆమె అయితే పరిగెత్తుకుంటూ లోకేష్ వాటేసుకుని ఏడ్చి ఫోటో దిగింది. వాళ్ళ నాయకులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అభిమానులు ఒక్కొక్కరు స్పందిస్తారు, ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. సరే, రాజకీయ పార్టీలుగా జగన్కి సంబంధించినటువంటి మీడియా తెలుగుదేశం మీడియా జగన్ని చండాలమైన పదజాలాలతో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వదిలేద్దాం. మీరు ఒక స్థాయి గల వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారు అంటే ఒక గొప్ప వ్యక్తి, ఇప్పుడు గొప్ప కేడర్లో ఉన్నాడు, ఉపసభాపతి. మీరు ఆ పిల్లను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టు, బాలనటి ఏందండి? ఆలోచించుకోండి. ఇలాంటి దీనివల్లే గతంలో కూడా చంద్రబాబుని మైనస్ చేశారు. దీనివల్ల కరడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఆనందపడొచ్చేమో కానీ న్యూట్రల్ గా ఉన్న ప్రజలు
చాలా జిగుప్స్గా చూస్తున్నారు. అంటే అలా మాట్లాడే టీడీపీ కార్యకర్తల పక్కన పెట్టండి, మీ స్థాయిలో మీరు ఆ పాప గురించి మాట్లాడకూడదు. నిజంగా ఆ పాప గురించి మీరు మాట్లాడింది తప్పని మేము భావిస్తే మీడియా పరంగా ఆ పిల్లలకు మాత్రమే క్షమాపణ చెప్పండి, మిగతా ఎవరికి వద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గురించి కార్యకర్తలకు అందరినీ తిట్టండి, చిన్న పిల్లలను వదిలేయండి. ఆలోచించుకుంటున్న రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి మీరెంతో ఉపసభాపతిగా మీరు చక్కని పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకొని గత 5 ఏళ్ళుగా మీరు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గురించి చేసినటువంటి వీడియోలన్నిటి గురించి అంతెవరు పట్టించుకోరు. ఎందుకంటే మీకు కూడా కోపం ఉంది కాబట్టి మీరు మాట్లాడచ్చు. కానీ ఆ పాప గురించి మాట్లాడటం మాత్రం చాలా తప్పు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, సమాజంలో చాలా మంది అభిప్రాయం. ఒకసారి మీ పర్సనల్గా ఉన్న వ్యక్తిగతంగా వాళ్ళని కూడా ఆలోచించండి. మీరు మాట్లాడిన వీడియో పెట్టి మీరు కూడా ఒకసారి వేసి చూసుకొని ఆ పాప విషయంలో మాత్రమే తప్పును భావిస్తే మీ మనసుకు క్షమాపణ చెప్పుకుని ఆ పిల్లలకు కూడా క్షమాపణ చెప్పండి. మీరు నిజంగా అంతరాత్మకి సమాధానం చెప్పే విజ్ఞత మీకుంటే, అంటే సోషల్ మీడియా పరంగా చెలరేగుతున్నటువంటి రాజకీయ పార్టీలకి కార్యకర్తలకి పిల్లల్ని కొంచెం వదిలేయండి అని చెప్పదలుచుకున్న వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.